హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ సారీ, ఎందుకంటే నేను లాస్ట్ 2 డేస్ నుంచి వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేయలేదు కదా, దానికోసం సారీ చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీతో బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది, అందుకని చెప్పేసి ఆ 2 రోజులు అనేది వీడియో అనేది పెట్టలేదు. కానీ Asus Vivobook R542U అనేదాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. మనకి ఈ ల్యాప్టాప్ అయితే కనుక చూడడానికి ఎలా ఉంటుంది, నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. మీకు ఎదరికి వెళ్ళిన వీడియో కూడా చూపిస్తాను, అది అన్బాక్సింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఆల్రెడీ దీని మీద ఒక స్టిక్కర్ అనేది ఫినిషింగ్ స్టిక్కర్ అంటించేశాను. ఫినిషింగ్ అయితే కనుక ఇలా ఉండదు, కొంచెం గరుగ్గా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, చిన్న గీత కూడా ఉంది, చూసారు కదా స్టిక్కరింగ్ అనేది. ఇది నేను స్టిక్కర్ ఎందుకు అంటించానంటే గీతలు పడుతుంది కదా అని చెప్పి వాడడంలో, అందుకని చెప్పి స్టిక్కర్ అయితే కనుక ఆల్రెడీ అంటించేశాను. ఫినిషింగ్ అయితే మాత్రం గ్యారంటీ గరుగ్గా ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇది మనకి 3 వెరైటీస్లో దొరుకుతుంది. i3 7th జనరేషన్, i5 7th జనరేషన్, అలాగే i7 8th జనరేషన్తో మనకి 3 వెరైటీస్లో దొరుకుతుంది అనమాట. ఫస్ట్ మనం i3 చూసుకుంటే కనుక 7th జనరేషన్ ప్రాసెసర్, దీని కాస్ట్ వచ్చేసరికి 32,000 అనేది ఉంది ఫ్లిప్కార్ట్లో మనకి. అదే కనుక మనం నెక్స్ట్ చూసుకుంటే i5 7th జనరేషన్ ప్రాసెసర్ అయితే కనుక చూసుకున్నట్టయితే కనుక మనకి 42,000 దాకా ఉంది ఫ్లిప్కార్ట్లో ప్రైస్ అనేది. అదే కనుక మీరు i7 8th జనరేషన్కి వెళ్తే కనుక 69,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది ఉంది. ఈ మూడిట్లో ఎంత డిఫరెన్స్ ఉంది. మీకు వీటికి సంబంధించిన అంటే ఫ్లిప్కార్ట్లో ఈ 3 వెరైటీకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పుడు నేను అన్బాక్స్ చేసిన i5 7th జనరేషన్ ప్రాసెసర్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఈ వీడియోలో మీకు మధ్యలో స్పెసిఫికేషన్స్ అనేవి ఫుల్గా నేను చూసిన స్పెసిఫికేషన్స్ అనేవి ఈ ల్యాప్టాప్లోవి వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను, మీకు రన్నింగ్లో అది కూడా కనపడుతుంది అనమాట. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిన దాకా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే వివోబుక్ అనమాట, యాసూస్ కంపెనీది ల్యాప్టాప్. మనకి ఫస్ట్ మనకి ఫ్రంట్ సైడ్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి మోడల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు కావాలంటే కనుక చూడొచ్చు. R542U అని చెప్పి రాస్తుంది. అలాగే దాని కింద కలర్ అనేది డార్క్ గ్రే అని చెప్పి. నెక్స్ట్ చూసుకుంటే ఓఎస్ ఏంటంటే మనకి ఎండ్లెస్ అనమాట. యాసూస్ వాళ్ళ సొంత ఓఎస్ వస్తుంది దీంట్లో మనకి. మనం మళ్ళీ విండోస్ 10 కానీ ఏదైతే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సరీస్లో వచ్చేసరికి 2 cells 38 watts బ్యాటరీతో మనకి ఇందులో వస్తుంది అనమాట. మనకు అలాగే బార్ కోడ్స్, మోడల్ నెంబర్ అనేది క్లియర్గా ఇక్కడ రాశారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే కనుక నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను, అంటే మనకి ఆన్లైన్ ద్వారా నేను కొనలేదు. జస్ట్ లోకల్ మార్కెట్లో ఎలా ఉంది ఏంటి అనేది చూసి కొనేసాను. అర్జెంటుగా మనకి అవసరం అయ్యి కొంచెం ట్రావెల్ చేసే అవసరం వచ్చింది మనకి ఈ మంత్లో, అందుకని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ కూడా నేను కొంచెం బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి, అందుకని చెప్పేసి దానికోసం తీసుకున్నాను నేను ఇది. మనకి చూస్తుంటే కనుక ఫస్ట్ మనకి ఇక్కడ ఛార్జర్ ఉంది, పక్కన పెడదాం, దీని సంగతి తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనకి ఈ సైడ్ బుక్, వివో బుక్ ఉంది, ల్యాప్టాప్ అనమాట. దీన్ని తీద్దాం, ల్యాప్టాప్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. మొత్తం అన్నీ తీసేస్తాను నేను బయటికి. బాక్స్ మొత్తం ఖాళీ, మీరు ఇక్కడ చూడొచ్చు, ఏమీ లేవు దీంట్లో. మొత్తం అన్ని బయటికి తీసాను. ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఏంటి అనేది మొత్తం అంతాను. ఇది మనకి ఛార్జింగ్ కేబుల్ అనమాట, ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి 19 volts 2.42 amps అనేది సప్లై చేస్తుంది ఈ ఛార్జర్ అనేది. మనకి చూడడానికి ఇక్కడ యాసూస్ బ్రాండింగ్ ఉంది. మనం ఒకసారి కవర్ తీసేద్దాం దీన్ని. ఇందులో మన ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే కొన్ని ల్యాప్టాప్స్ ఏంటంటే మనకి అన్ని ఓఎస్లో సపోర్ట్ చేయ. ఒకవేళ విండోస్ 7 కానీ మీరు 8 కానీ అలాంటిది ఏమైనా ఇన్స్టాల్ చేస్తే కనుక ట్రాక్ ప్యాడ్ కానీ మనం ట్రాక్ మూవ్ చేస్తాం కదా, మౌస్ కర్సర్, అలాంటివి పనిచేయడం మానేస్తాయి అనమాట. నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇంకో వీడియో అనేది చేస్తాను. ఈ వీడియోలో ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనకి వోల్టేజ్ చూసాం కదా, యాసూస్ బ్రాండ్ అనమాట. ఇక్కడ మనకి 3-pin కనెక్టర్ అనేది ఇచ్చారు, కనెక్ట్ చేసుకోవాలి, ఎక్స్టెన్షన్ అనమాట ఇది. మనకి ఇలాగ వెల్ ప్రూఫ్ అనేది ఇచ్చారు, అంటే మనం చిక్కులు పడకుండా ఎక్కడికైనా ట్రావెల్ చేసేప్పుడు ఈజీగా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇది జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పిన్ కూడా కొంచెం సన్నగానే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు.
పిన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ మనకి అలాగే చూసుకుంటే బాక్స్లో మాన్యువల్స్ ఉన్నాయి మనకి 2. అలాగే నెక్స్ట్ డ్రైవర్స్ కాపీ. ఓన్లీ మనకి విండోస్ 10 64 బిట్ డ్రైవర్స్ మాత్రం ఇచ్చారు. మనకి ఎటువంటి డ్రైవర్స్ లేవు. మనం ఇప్పుడు ఒకసారి ల్యాప్టాప్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం. మీకు ఓపెన్ చేయకుండా చూస్తే కనుక ఇలా ఉంటుంది. మనకి డార్క్ గ్రే కలర్ అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుంది. మనకి యాసూస్ లోగో ఉంది చూసారు కదా. మనకి ఫస్ట్ మనకి ఇటే పోర్ట్స్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ మనకి RJ45 పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, నెక్స్ట్ అలాగే VGA పోర్ట్ ఉంది, HDMI ఉంది, టైప్ C పోర్ట్ ఉంది. ఈ టైప్ మనకి 2 USB పోర్ట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ టైప్ చూసుకుంటే మనకి 3.5 జాక్ అవుట్ ఉంది. అంటే మీ మొబైల్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ ఉంటే చూసారు, అవైనా మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం ఓల్డర్ ల్యాప్టాప్స్ అయితే నేను ఇంతకుముందు HP ల్యాప్టాప్ యూజ్ చేశాను. దానికైతే సెపరేట్గా ఇచ్చేవారు అనమాట. ఇలాగా ఒక మైక్ పోర్టు, ఒక హెడ్ ఫోన్స్ పోర్ట్ కింద ఇచ్చేవారు. దీంట్లో అలా లేదు. మనకి 3.5 జాక్ డైరెక్ట్ ఇచ్చేసారు. ఇక్కడ కార్డ్ రీడర్ అనమాట. అంటే మీ మెమరీ కార్డ్స్ అవి రైట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అంటే మనం డేటా ఎక్కించుకోవడానికి తీసుకోవడానికి అలాగా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక USB పోర్ట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి DVD రైటర్ ఉంది. ఇక్కడ లాక్ అనమాట. ఇది మనకి ల్యాప్టాప్ లాక్ చేసుకోవడానికి. దీనికి సెపరేట్గా కొనుక్కోవాలి. లాక్ అయితే కనుక దీంట్లో ప్రొవైడ్ చేయలేదు మనకి బాక్స్లో కూడాను. మన బ్యాక్ సైడ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. కంటైనర్ ఇక్కడ ఓపెన్ అవుతాం చూసారు కదా. ఇక్కడ ఓన్లీ మీరు ర్యామ్ అనేది ఇంకో దీంట్లో ఆల్రెడీ 8 GB ర్యామ్ ఉందని చెప్పాను కదా. మీరు కావాలంటే కనుక ఇంకో 8 GBని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి అది కూడా సదుపాయం ఉంది దీంట్లో. ఫ్రెండ్స్ మనం ఇంక బాటమ్ సైడ్ చూసుకుంటే అంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ స్పీకరు, నెక్స్ట్ ఇక్కడ స్పీకర్ ఉంది. మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఎయిర్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక మనకి ఖాళీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ అయితే కనుక రిమూవబుల్ కాదు. మీకు బ్యాటరీ అయితే మీరు తీయలేరు, దీంట్లోంచి లోపలే ఉంటుంది. చూడడానికి అయితే కనుక కొంచెం సన్నగా ఉంది. మరి ఇంతకుముందు ఓల్డర్ ల్యాప్టాప్స్లో అయితే కనుక ఎక్కువ బరువు అలాగ ఉండేది. ఇది కూడా 1.8 kgs అనేది ఉంది దీంట్లో. మనకి సుమారుగా వెయిట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దీన్ని ఆన్ చేసే లోపల మీరు ఒకసారి స్పెసిఫికేషన్స్ అనేవి చూడండి. ల్యాప్టాప్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి చూసేయండి. తర్వాత మీకు ల్యాప్టాప్ ఆన్ చేసి అసలు Are you listening? Damn. Yeah. 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 ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓపెన్ చేసి ల్యాప్టాప్లో కీబోర్డ్ అనేది ఎలా ఉంది ఏంటనే చెక్ చేద్దాం. ఇది సింగిల్ హ్యాండ్తో మాత్రం మనకి లిఫ్ట్ అవ్వదు. మీరు చెయ్యి ఇంకోటి వేసి లేపాల్సిందే. చూసారు కదా ఓపెన్ అయింది మనకి. ఇది చిక్లెట్ టైప్ కీబోర్డ్ అనమాట. కొంచెం నాయిస్ అయితే కనుక వస్తుంది. మనకి NVIDIA 940MX అనే గ్రాఫిక్స్ ఇచ్చారు. చెప్పాను కదా ఇందాక ఫస్ట్ టైం మనకి i5 7th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. ఫ్రెండ్స్ మనకి దీంట్లో 30% బ్లూ లైట్ రిడక్షన్ అనేది ఉంది.
ఎండ్లెస్ వాయిస్తో వస్తుంది అనమాట. ఇందులో నేను ఆల్రెడీ వాయిస్ అనేది అయితే దీంట్లోంచి తీసేసాను. పైరేటెడ్ విండోస్ 10 అయితే కనుక ఇన్స్టాల్ చేశాను. మీకు అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మనకి ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఇచ్చారు, మీకు ఇక్కడ ఉంటుంది చూపిస్తాను అది కూడాను. కెమెరా అనేది ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కెమెరా ఇచ్చారు. ఇది 0.3 అనేది ఉంది మెగాపిక్సెల్ అనేది. అలాగే మనకి మైక్స్ కూడా 2 ఇక్కడ ఉన్నాయి. ప్రాబ్లం అయితే కనుక పెద్దగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇందులో ఉన్నది ఓఎస్ అనేది విండోస్ 10 అనేది పైరేటెడ్ వర్షన్ అనమాట. ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని చెప్పి నేను ఇంకో జెన్యూన్ ఓఎస్ అయితే కనుక ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత అది కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఓన్లీ దీంట్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేద్దాం. విండోస్ 10 అనేది ఫ్రెండ్స్ మనకి ఇదే విండోస్ 10 అనమాట. ఇప్పుడు పైరేటెడ్ వర్షన్ దీంట్లో ఇన్స్టాల్ చేశాను నేను. ఒకసారి చెక్ చేద్దాం అసలు ఇంటర్ఫేస్ హార్డ్వేర్ ఎలా ఉంది ఏంటి అనేది. దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది చెక్ చేయడం అనమాట. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు మనకి ల్యాప్టాప్లో ఎక్కడన్నాను. ఫస్ట్లోనే చెప్పాను కదా మీకు, ఇక్కడ కావాలంటే కనుక మీకు చూపిస్తాను చూడండి. i5 7th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. నెక్స్ట్ అలాగే మనకి విండోస్ 10 64 బిట్ అనేది ఇన్స్టాల్ చేశాను. మనకి ఎండ్లెస్ వాయిస్తో వస్తుంది. ఇక్కడే అది కూడా రాసింది, మీరు ఇక్కడ కూడా చదవచ్చు కావాలంటే కనుక. సేమ్ అదే కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ కూడా రాశారు, చూస్తున్నారు కదా ఇదే. మనకి అలాగే ర్యామ్ అనేది కూడా 8GB ఉంది, అది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది, మీరు చూడొచ్చు. చూపించాను కదా సేమ్ అదే ఉన్నాయి మనకి. ఇందులో పెద్ద చేంజ్ అయితే కనుక ఏమీ లేదు. 2GB గ్రాఫిక్ కార్డు, నెక్స్ట్ అలాగే 8GB ర్యామ్ ఉంది కాబట్టి దీంట్లో మీరు సింపుల్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ ఎడిటింగ్ అంటే మీకు జస్ట్ ఫిల్మోరా కానీ నెక్స్ట్ క్యాంప్టిషియా 9 కానీ ఇన్స్టాల్ చేశాను. వన్ వీక్ పాటు నేను టెస్ట్ చేస్తాను ఎడిటింగ్ అనేది, దీని నుంచి చేస్తాను. నా నార్మల్ సిస్టమ్ మానేసి కొన్ని రోజులు. చూస్తున్నారు కదా ఇది నేను ఎక్కువ వాడేది. ప్రజెంట్ ఇప్పుడు ల్యాప్టాప్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ట్రావెలింగ్ టైంలో కూడా ఎడిట్ చేసి మీకు వీడియోలు అందించడం కోసం అని చెప్పేసి ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇది నేను ఆఫ్లైన్లో కొనేసరికి అయితే కనుక నాకు ప్రైస్ అయితే కనుక 46,000 పడింది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ప్రైస్ అయితే కనుక ఆన్లైన్లో మీకు తక్కువగా ఉండొచ్చు. సుమారుగా 42,000 43,000 రఫ్గా అటు ఇటుగా వచ్చేస్తుంది అనమాట. చూద్దాం, నేను ఎడిటింగ్ అనేది దీంట్లో టెస్ట్ చేస్తాను. ఇందులో మనకి ఎస్ఎస్డి అయితే కనుక ఎటువంటిది లేదు, చూడడానికి బాగానే ఉంది. కానీ మిగిలినంతా ఛార్జింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఏమైనా ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెక్ చేసి ఇంకో వీడియోలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.